నమస్కారం. వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం డప్పు చప్పుడు అనే ఒక ఉదాహరణ తీసుకుందాం. చూడండి, ఈ మాట ఎంత పవర్ఫుల్గా ఉందో. ఆర్మీలో సోల్జర్స్ అందరూ ఒకేసారి అడుగులు వేయడానికి ఈ డప్పు చప్పుడు ఎంత అవసరమో, ఒక కంపెనీలో కూడా అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్ళడానికి అచ్చం అలాగే ఒక లయ అనేది చాలా ముఖ్యం. మరి బిజినెస్లో ఈ డప్పు ఎవరు కొడతారు? అసలు ఈ లయని సెట్ చేసేదెవరు? దీని గురించే ఇప్పుడు చూద్దాం. సరే, అసలు ఈ డప్పు చప్పుడు అనే ఐడియా ఎక్కడ్నుంచో వచ్చిందంటే ఇది మిలిటరీ నుంచొచ్చింది. వాళ్ళు మార్చింగ్ చేసేటప్పుడు చూశారా, సైనికులందరూ ఒకేసారి ఒకేలా అడుగులు వెయ్యాలి. ఆ సింక్ రావడానికే ఈ డప్పును వాడతారన్మాట. ఒకవేళ ఆ డప్పు చప్పుడు లేదనుకోండి, ఏమవుతుంది? సైనికులు ఒకరొకరితో సంబంధం లేకుండా అడుగులు వేస్తారు, టైమింగ్ తప్పుతుంది, మొత్తం ఫార్మేషన్ చెల్లాచెదురైపోతుంది. బిజినెస్లో కూడా అంతే. సరైన లయ లేకపోతే కోఆర్డినేషన్ మొత్తం పోతుంది. సరే, ఈ మిలిటరీ కాన్సెప్ట్ని ఇప్పుడు మనం బిజినెస్కి అప్లై చేసి చూద్దాం. అసలు బిజినెస్ లాంగ్వేజ్లో ఈ ఆపరేషనల్ రిథం లేదా కార్యాచరణ లయ అంటే ఏంటి? దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఆపరేషనల్ రిథం అంటే ఒక కంపెనీ మొత్తం ఒకే స్పీడ్తో ఒకే మాట మీద నడవడం. ఇక్కడ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అందరూ కంపెనీ స్ట్రాటజీకి తగ్గట్టుగా సింక్లో ఉండి ముందుకు సాగాలి. ఇంకా చెప్పాలంటే, ఈ రిథం అనేది ఒక సేఫ్టీ నెట్ లాంటిది. టీంలో ఎవరూ వెనకబడిపోకుండా అందరూ కలిసికట్టుగా ఉండేలా చూసుకుంటోందన్నమాట. ఓకే, ఈ ఆపరేషనల్ రిథంను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే దీనిని 4 మెయిన్ పార్ట్స్గా విడగొట్టి చూద్దాం. అవేంటంటే, 1 ఆపరేషనల్ పేస్ అంటే పనిచేసే వేగం, 2 స్ట్రాటజిక్ అలైన్మెంట్, 3 లీడర్షిప్, ఇంకా 4 బిజినెస్ ఎజిలిటీ అంటే చురుకుదనం. ఈ 4 కలిస్తేనే ఒక బిజినెస్కి సరైన రిథం సెట్ అవుతుంది. మొదటిది ఆపరేషనల్ పేస్ అంటే ఒక కంపెనీలో పనులు ఎంత స్పీడ్గా పూర్తవుతున్నాయనేది. ఇది వారానికి చేసే చిన్న చిన్న పనుల నుంచి ఏడాది పాటు జరిగే పెద్ద ప్రాజెక్టుల వరకు ఏదైనా కావచ్చు. చాలా సందర్భాల్లో కస్టమర్ డిమాండ్ని బట్టే ఈ స్పీడ్ ఆధారపడి ఉంటుంది. ఇక రెండోది స్ట్రాటజిక్ అలైన్మెంట్ అంటే ఏంటి? కంపెనీ విజన్ ఏంటి, గోల్స్ ఏంటి, మనం ఎంతవరకు వచ్చాం, ఇలాంటి విషయాలన్నిటినీ టీమ్స్కి కంటిన్యూస్గా చెప్తూ ఉండాలి. అప్పుడే అందరూ ఒకే దారిలో వెళ్తారు, ఫోకస్డ్గా ఉంటారు. మూడోదే లీడర్షిప్. లీడర్లే ఇక్కడ డ్రమ్మర్స్. వాళ్లే ఆ డప్పు కొట్టేవాళ్లు. వాళ్ళు తమ పనుల ద్వారా, మాటల ద్వారా ఒక మంచి కల్చర్ని, ఒకే మిషన్ని క్రియేట్ చేస్తారు. ఆ పేస్ని సెట్ చేసి దాన్ని మెయింటైన్ చేసేది కూడా వాళ్లే. చివరగా 4వది బిజినెస్ ఎజిలిటీ. మార్కెట్లో సడన్గా ఏవైనా మార్పులు వస్తే కంపెనీ మొత్తం ఒకేసారి ఒకే తాటిపై డాన్స్ చేసినట్టుగా స్పందించగలగాలి. అంటే పరిస్థితులకు తగ్గట్టుగా వెంటనే సర్దుకుపోయే సామర్థ్యముండాలి. దీనికి చాలా ఫ్లెక్సిబుల్ రిథం అవసరం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ రిథం అనేది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లాంటిది కాదు. అంటే ప్రతి కంపెనీకి ఒకేలా ఉండదు. ప్రతి ఆర్గనైజేషన్కి, ప్రతి టీంకి వాళ్లకంటూ ఒక సొంత రిథం ఉంటుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. స్టార్టప్లు, పెద్ద పెద్ద కార్పొరేషన్లు. స్టార్టప్లలో రిథం చాలా ఫాస్ట్గా, వారానికోసారి మారేలా ఉంటుంది. ఎందుకంటే వాళ్లు తొందరగా ఎదగాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. అదే పెద్ద కార్పొరేషన్లలో అయితే రిథం కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లకి లీగల్ విషయాలు, పేపర్ వర్క్ లాంటివి చాలా ఉంటాయి. సో ఆ పేస్ నెమ్మదిస్తుంది. ఇక ఎజైల్ టీమ్స్ గురించి మాట్లాడితే వాళ్ల రిథంని సెట్ చేసేది కస్టమర్సే. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా చాలా ఫ్లెక్సిబుల్గా, అందరూ కలిసికట్టుగా, వేగంగా స్పందించాలి. లేకపోతే టీంలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. సరే, ఇప్పటిదాకా ఈ రిథమేంటి, అందులో రకాలేంటి అని చూశాం కదా. అసలు ఈ రిథం ఎందుకు అంత ముఖ్యం? దీన్ని ఫాలో అవడం వల్ల అసలు మనకొచ్చే లాభమేంటి? దాని ఫైనల్ గోల్ ఏంటో చూద్దాం. ఒక క్లియర్ రిథం ఉంటే ఏమవుతుందంటే టీమ్స్ దారి తప్పవు. ఒకరి పనికి ఇంకొకరు అడ్డురారు, ఎవ్వరూ వెనకబడిపోరు. ఒకరొకరు కాళ్లమీద కాళ్లు వేసుకోకుండా స్మూత్గా పని జరిగిపోతుంది. సో అంతిమంగా దీని లక్ష్యం ఒక్కటే, కంపెనీ మొత్తాన్ని ఒకే తాటిపై నడిపించడం. అందరూ కలిసి ఒకే విజయం వైపు, ఒకే అదుగుతో ముందుకు సాగడం. చివరగా ఒక ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. మీ టీం రిథం ఎలా ఉంది? మీ బృందం ఏ లయతో పనిచేస్తోంది? అందరూ ఒకే తాళానికి తగ్గట్టుగా కలిసి అడుగులు వేస్తున్నారా,
లేక ఎవరిదారి వారిదే అన్నట్టుగా ఉందా?